అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లోని. ఫస్ట్ అయితే నేను క్యాప్సికమ్ కడిగేసుకొని ఒక పావు కిలో తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసేసుకోవాలి. వంకాయ కింద చేస్తున్నానండి. గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అట్లాగే చేస్తాను. ఇలాగా ఇందులోనే మసాలా పెట్టేసుకోవాలి. అన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నారు. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాక తర్వాత ఇవి ఉన్నాయి కదా, వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలాలన్నీ. నేనైతే 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకోవాలి. పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే సగం సగం కట్ చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను వేయించుకుందాకి. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలండి. స్టవ్ అలా వేసుకొని ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి 2, 3 చెక్క లవంగాలు కూడా వేసుకున్నాం. కొద్దిగా బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు. సిమ్లో పెట్టి ఆరనివ్వాలండి ఇవన్నీ. ఇందులో పచ్చి కొబ్బరన్నా ఎండు కొబ్బరన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకాను కొద్ది గ్రేవీగా ఉంటుంది ఇవన్నీ వేసుకుంటేని. ఇవన్నీ వేసుకొని కదండి మిక్సీ జార్లో వేసుకోవాలి. మసాలా కింద పెట్టేసుకోవాలి ఇవన్నీ. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేయించేసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను కదా, ఇవి ఇందులో వేయించుకోవాలి కొంచెం రంగు వచ్చే వరకుని. వేయించుకుంటే మసాలా మనం కర్రీ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం తొందరగా వేగుతుంది, బాగుంటుంది కర్రీ అలా వేయించుకున్నామంటేని. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి, ఇవి మాడిపోతాయి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకుని. మూడు ఎల్లిపాయలు అయితే వేసుకున్నానండి నేను. ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసుకోవాలి మిక్స్ పట్టుకుంటాకి. ఇందులో వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. చల్లారిపోయి వేసుకోవాలండి, వేడి మీద వేసుకోకూడదు ఇవి. ఇందులో పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులో రుచి సరిపోయినంత కారం పొడి కూడా వేసేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్నర వేసుకున్నా. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా, రుచి సరిపోయినంత సాల్ట్. ఎండు కొబ్బరి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇందులోని. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులో మేగడ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మేగడ వేసుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేసుకున్నామంటేని. ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇలాగా చూసారు కదా, ఇలా ఎంత బాగుందో. ఈ పేస్ట్ అంతా, మసాలా పేస్ట్ అంతా దీంట్లో పెట్టేసుకోవాలి. ఇందులోని ఇవంతా ఉంది కదండి, ఇలా చూసుకొని ఇందులోని మసాలా అంతా ఇందులో పెట్టేసుకోవాలి. నేనైతే మసాలా పెట్టేసుకుంటున్నాను. అసలు స్పూన్ తో ఎట్టేస్తే 4 వైపులకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గాను. వెళ్ళి బాగా ఉడుకుతుంది, ఉప్పు కారం అన్ని బాగా పడితే ఇలా చేసుకున్నామంటేని. నేనైతే 4 తీసుకున్నాను, పావు కిలోది వచ్చినాయి నాకైతేని. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకుని వండుకోవచ్చండి ఇలా చేసుకున్నామంటేని. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని వేయించేసుకోవాలి. అవి వేయించుకుంటాకి ఆయిల్ పోసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇందులోని. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి కర్రీకి అయితేని. 4 స్పూన్లు వేసాను. మసాలా పెట్టి ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇవి, ఎందుకని అడుగున పడుతుంది, టేస్ట్ అంతా పోతుంది కర్రీ అయితేని, వేస్ట్ అయిపోద్ది. మిగతాది కూడా ఉంది కదా, మిగిలింది కూడా ఇందులో వేసేస్తున్నాను నేను మసాలా.
పైన వేసేసుకుంటున్నానండి నేను. లాస్ట్ కొంచెం ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, కొంచెం ఫ్రైగా కావాలంటే ఫ్రైగా చేసేసుకోవచ్చు. ఇది ఇట్లా చేసుకున్నప్పుడు కూరగాయలు కూడా ఇట్లా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి. ఇవన్నీ మసాలాలు బాగా వేసుకోనివ్వాలి. ఒక సైడ్ వేగింది కదా, తిరిగేసుకుంటా ఉండాలి. తొందరగానే అయిపోద్ది కర్రీ అయితేని. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉన్నాయి కదా మసాలా వాటర్, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. బాగాను మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకోవాలి. ఆయిల్ అయితే ఇలా పైకి రావాలండి ఉడికినప్పుడు. కర్రీ అయితే అయిపోయిందండి. 2 డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకోవాలి లాస్ట్. ఇలా ఆయిల్ పైకి రావాలి ఇలా కర్రీ ఉడికినప్పుడు. కరెక్ట్గా నాదైతే కరెక్ట్గా ఉడికిందో, అది కూడా మంచిగా మెత్తగా ఉడికిందండి అన్ని సైడ్లు కూడాను. వేడి రైస్లు వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది ఇంకా అసలు. అందులో మేగడ వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది, రైస్లో కది. ఇది కర్రీ కూడా బిర్యానీలో బాగుంటుంది, బగారా రైస్లో కూడాను. ఇలా చేసుకున్నామంటేని మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.